హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్‌లో టేస్టీగా క్యారెట్ రైస్‌ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. పిల్లల లంచ్ బాక్స్‌లోకి చాలా టేస్టీగా, హెల్తీగా ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ క్యారెట్ రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. నూనె మాత్రం ఇక్కడ నేను తక్కువగా యూజ్ చేస్తున్నానండి. నెయ్యి క్వాంటిటీ ఎక్కువగా ఉంటే బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర అన్నీ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి గుప్పెడు జీడిపప్పులను కూడా వేసుకోవాలి. తినేటప్పుడు క్రిస్పీగా బావుంటాయి కాబట్టి కొన్ని జీడిపప్పులు వేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని వేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పోపుని వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే ఇందులోకి తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయేటట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. మనం చేసుకునే ప్రతి రెసిపీలో లైట్‌గా పసుపు వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి. సో, ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మీ పిల్లలు తినే కారాన్ని బట్టి ఇందులోకి కారం అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ కారం మొత్తం బాగా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. ఆ విధంగా ఫ్రై చేసుకోండి. నెయ్యి పోపు పెట్టాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా చక్కగా ఫ్రై చేసేసుకున్నాం కదా! అండ్ ఇది ఇంకా మరింత టేస్టీగా ఉండడం కోసం ఇప్పుడైతే నేను ఎండు కొబ్బరిని గ్రేట్ చేసుకొని ఆ పౌడర్‌ని ఇందులోకి వేస్తున్నానండి. లేదా మనకి బయట డిస్టిలేటెడ్ కోకోనట్ అవైలబుల్ ఉంటుంది కదా! అదున్నా అదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇలా ఎండు కొబ్బరిని గ్రేట్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి ఇది కూడా బాగా కలిసేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేసిన వెంటనే ఫ్లేమ్ అనేది మనం సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. లేకపోతే ఎండు కొబ్బరి అనేది మాడిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్‌ని ఇందులోకి వేసేసుకోవాలి. ముద్దలు లేకుండా ఈ విధంగా విడదీస్తూ రైస్‌ని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న వెంటనే తీసేయకుండా ఒక 2, 3 నిమిషాల పాటు రైస్‌ని కూడా వేయించినట్లుగా చేస్తే టేస్ట్ అనేది బావుంటుందనమాట. సో, ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేయండి. అన్నం మొత్తం విడదీస్తూ ఎక్కడ వైట్‌గా కనపడకుండా ఇందులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 2, 3 నిమిషాల పాటు రైస్‌ని బాగా వేయించినట్టుగా చేసేసేయాలి. సో, చూసారు కదా! ఈ విధంగా చేసిన తర్వాత ఫైనల్లీ ఇందులోకి కొంచెం కొత్తిమీరని ఈ విధంగా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. టేస్టీ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. టేస్టీ అండ్ హెల్తీ అనమాట. చాలా చాలా బావుంటుంది. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్.